धीमहि ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि ओम वाग्भवे च विद्महे विधातृपत्न्यै च धीमहि ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो अक्षंतल वेसी దేవుడి దగ్గర ప్రదక్షిణ వేదోక్త దివ్య మంత్ర పుష్పార్చనాన్ సమర్పయామి మళ్ళీ అక్షంతలు పట్టుకొని మనసు లోపల ప్రదక్షిణ చేసినట్టు భావన చేయండి భావనయా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి వేసేయండి అక్షంతలు మళ్ళా దేవుడి మీద తల వంచి నమస్కారం తథా సాష్టాంగ నమస్కారం భావయామి అక్షతలు రెండు అక్షతలు దేవుడి దగ్గర వేస్తా ఉంటాం చక్రమాచ్ఛాదయామి చామరాపకార పూజ సమర్పయామి రైట్ అక్షంతలు పట్టుకోండి రెండు అక్షంతలే అప్పట్లక నీళ్లు వదిలేమన్నప్పుడు చేతులు నీళ్లు వస్తుంది వదిలేయండి చెప్పండి అందరు చేతులు జోడించండి ఫస్ట్ అక్షంతలు పట్టుకొని చేతులు జోడించండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ఆచరిత మయా కృతేన జగదంబ. సరేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు పెట్టుకొని పాపెట్లో పెట్టుకొని మంగళసూత్రం పెట్టుకొని పెళ్ళైన అందరు చేతులు జోడించండి. బొట్టు పెట్టుకున్నాక పెళ్లి కాని వాళ్ళు మామూలుగా బొట్టు పెట్టుకోండి చాలు. ఇది ఈ పోలీలు గారెలు ఉన్నాయి కదా అన్ని చెప్పేసి అందరికి అన్న ఏం పెట్టింటాడు. మీరు కూడా బోనం పెట్టుకున్న వాళ్ళు స్వాములు మీరు కూడా అన్నం తినద్దు. ఇప్పుడు మీరు బోనం ఎత్తుకునేది అడిగేసి బోనంలో తీసుకుని అందరు అన్ని ఏం చేసి మనిషికి పెట్టు. సరేనా? అదే 5 గంటలకా 4:30కి 4:30 అంటే 4:30 ఖచ్చితంగా ఎవరి సంఘాల వాళ్ళు ఎప్పటికీ ఏ చీరలు అయితే ఉన్నాయో అవి ఉంటే కట్టుకోవాలి. లేకపోతే ఏది కొత్త చీర ఉంటే అది ఇష్టం. ఎట్లయితే అట్లా కొత్త చీరనే కావాలి. శ్రేష్టం చేయకూడదు. భర్తలు ఆడకి కూర్చొని చేయకుండా ఏది ఉంటుంది కట్టుకోండి. ముఖ్యంగా అయితే సరేనా? పాతకుండా ఉంటే పాతకుండానే దాన్ని మంచిగా కుదించుకొని దాని లోపల ఏం పెట్టాలా బోనం లోపల అవన్నీ పెట్టుకొని దీపం మంచిగా జాగ్రత్తగా పక్క వచ్చినవి పెట్టకూడదు. దయచేసి చేసుకోండి. అవి కాలిపోతాయి తొందరగా. అర్థమవుతుందా? దూరి ఉంటుంది కదా, దూరితోటి చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కష్టపడి ఉంటుంది. దుకాణంలో పెట్టుకుంటే అవి ఏమవుతున్నాయి అంటే తొందరగా కాలిపోతుంది, కష్టమవుతుంది మీకే. అర్థమవుతుందా?
లేదంటే బట్టలైనా సరే బట్ట పెట్టుకుని తొక్కు పెట్టుకుని పెట్టుకుంటారు కదా బియ్యం దాన్ని ఎక్కడికి వెళ్ళి మంచిగా జాగ్రత్త తీసుకోండి 4:30 గంటల భగవతి సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరి దివ్య చరణాల అరవింద అర్పణమస్తు. అష్టాదశపీఠాలను నీవే అధిష్ఠించినావా అష్టాదశపీఠాలను నీవే అధిష్ఠించినావా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమం మా దేవి నీ కోసం దుర్గమ్మ అంటూ పిలిచే విజయవాడ నగరం దుర్గమ్మ అంటూ పిలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నిన్నే కొలిచే శ్రీశైలం క్షేత్రం రాంబ నిన్నే కొలిచే శ్రీశైలం క్షేత్రం శబరిమలపై మాలిక తొరకల వెలసిన మా తల్లి శబరిమలపై మాలిక తొరకల వెలసిన మా తల్లి దర్శయామి అంతే శుద్ధాత్మనీయం సమర్పయామి. అమ్మా గాలి కాకపోతే అక్కడ లోపల ఉన్న దీపం దండం పెట్టుకోండి, ఏం కాదు. కింద పెట్టుకొని దాని చుట్టూ నీళ్ళు నింపి హార చుట్టూ ఇక్కడ హారం తీసుకోండి. మీ హారం తీసుకోకుండా ఇక్కడ హారం తీసుకోండి దేవుడికి. గాలి కాదు మెల్లగా. మీ దగ్గర దేవుడికి చేయండి. ధర్మస్య 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 అధర్మస్య అంట నాశోస్తోనండి. అధర్మస్య 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 ప్రాణిషు అంట సద్భావనాస్తోనండి. ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు ప్రాణిషు విశ్వస్య అంటే కళ్యాణమస్తోనండి. విశ్వస్య 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 లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త గట్టిగా లోకా సమస్త గట్టిగా లోకా సమస్త మళ్ళా గట్టిగా లోకా సమస్త. జగదంబ విశ్వమాలిని మాతాకి నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. భోలా శంకర భగవానికి जय श्री राम. अपना अपना माता पिता की भारत माता की जय श्री राम.
వెనకాల ఉన్నది వేంకోటత్రయరూపిణీ సమయినీ సంసారిణీ హంసినీ